మాడుగుల మాడుగుల ఇక్కడ ఇక్కడ ఈ అనురాధ బూడి ముత్యాల నాయుడు అనుకున్నారండి, కానీ అలా కూతురికి ఇచ్చారు. అదే ఆయన ఎంపీగా పంపించారు కాబట్టి అనకాపల్లి ఎంపీగా ఇక్కడ డిప్యూటీ సీఎం ఆయనకి అనకాపల్లి సీఎం రమేష్ను ఓడించడం కోసం పాపం బూడి ముత్యాల నాయుడు 2 సార్లు గెలిచాడు, ఆయన పంపించారు. వాళ్ళ కుమార్తె అనురాధ టికెట్ ఇస్తే ఆయన వెళ్తానన్నాడు. సరే వాళ్ళ కుమార్తెకి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ కొడుకు అడ్డం పడుతున్నాడండి, మా నాన్నని ఓడించండి అని చెప్పని. ఫస్ట్ భార్య కొడుకు ఇతను ఇప్పుడు ఎగ్నెస్ట్గా వెళ్తున్నాడు. ఈ రెండో భార్య కూతురికి సీట్ ఇచ్చారనేది అతని యొక్క. అందుకనే రాజకీయ నాయకులు 2 పెళ్లి చేసుకుంటే ప్రమాదమే. ఎవరికైనా మా నాన్నను ఓడించండి అనకాపల్లి ఎంపీగా అని చెప్పని డైరెక్ట్గా ఆయన రెండిద్దరికి సీఎం రమేష్ గారికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సరే అదే అక్కడ మనం నిన్న చెప్పాం కదా, అనకాపల్లి సీఎం రమేష్ గారు స్పష్టంగా గెలిచే అవకాశం. సరే అనురాధ వర్సెస్ బండారు సత్యనారాయణ మూర్తి. ఇక్కడ నేను పైలా ప్రసాద్ గారికి అని చెప్పిన ముందు అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ మార్చారు బండారు. అంటే ఇక్కడ బండారు సత్యనారాయణ గారు గతంలో 3 సార్లు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. బట్ ఆయన అనుకోని పరిణామాల నేపథ్యంలో కొంత డిఫరెంట్ చర్చ రావటం, స్థానాలు మారటం, పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు జరగటం, ఈ నేపథ్యంలో అక్కడ మార్పులు జరిగినాయి. సరే చివరికి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈయన కొంత చేంజ్ చేయటంతో కొంత ఫైట్ నడుస్తూ ఉంది వారిద్దరి మధ్య. బట్ ఆయనకున్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కొంత కలిసి వచ్చేటువంటి అంశం. ఆ నేపథ్యంలో అక్కడ నుంచి అనురాధ మీద గెలిచే అవకాశాలు సార్. మాడుగుల లాస్ట్ టైం అక్కడ 14-19లో కూడా వైసీపీ విజయం సాధించిందండి. 14-19లో కూడా వైసీపీ విజయం సాధించింది. బట్ ఇక్కడ రెడ్డి సత్యనారాయణ గారు అని దాదాపు 5 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్డి సత్యనారాయణ గారు విజయం సాధించున్నారు. ఇక్కడ గతంలో కూడా కరణం ధర్మశ్రీ గారు ఒకసారి గెలుచున్నారు. ఈ భుజముత్యాల నాయుడు గారు ఇప్పుడు 2 సార్లు గెలుస్తున్నారు. సరే ఏదన్నా కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతానికి ఫైట్ ఉంది. బట్ ఎడ్జి ఎవరినైనా వరించేటువంటి అవకాశం ఉంది. ఈ సమీకరణాలు బట్టి చూడవచ్చు మరి నెక్స్ట్